వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి. ఇప్పుడు వినాయక నవరాత్రులు అయితే స్టార్ట్ అయినాయి కదా. మనకు ఈ వినాయక నవరాత్రుల్లో మనము వినాయకుడికి డైలీ ఒక స్వీట్ అయితే మనం ఖచ్చితంగా పెట్టాలి కదా. అందులో ఇలా ఒకటి ఇది చావల్ కీర్ అండి. ఈ కీర్ అనేది అన్నంతో చేస్తారు. ఈ స్వీటు తొందరగా అయిపోతుంది. ఇది ఎలా చేయాలో నేను యూట్యూబ్లో పెట్టానండి, మీరు చూడండి. గ్లాస్ బియ్యాన్ని అయితే తీసుకొని 3 సార్లు కడుక్కోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2.5 నీళ్ళైతే పోసుకున్నాం, ఎందుకంటే మనకు మెత్తగా కావాలి కదా. ఇప్పుడు ఈ నీళ్ళు 2.5 పోసుకున్నాక మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. స్వీట్ చేస్తున్నాము. ఈ స్వీట్ వచ్చేసి చావల్ కీరు. ఏం లేదండి, సేమ్ ఇందాక ఉడికించుకున్న అన్నం ఉంది కదా, అదే ఒక గిన్నెలో తీసుకున్నాం కదా. ఇందులో ఇప్పుడు మనము వేడిగా ఉన్న పాలను మాత్రమే తీసుకోవాలండి. కొంచెం వేడిగా ఉండాలి, పాలన్న వేడిగా ఉండాలి, లేకపోతే అన్నం అన్న వేడిగా ఉండాలి. ఈ రెండిట్లలో ఏదన్నా ఒకటి వేడిగా ఉండాలి. కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక ఇందులోనే స్వీట్కు దగ్గర చక్కెర వేసుకోవాలి. ఈ చక్కెర వేసుకొని కరిగే వరకు కలుపుకోవాలి. ఈ స్వీట్లో ఇప్పుడు మనము నేతిలో వేయించుకున్న జీడిపప్పును వేసుకోవాలి. చూడండి, వినాయకుడికి తొందరగా అయిపోయే నైవేద్యము ఈ విధంగా చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.